బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో రోజుకో ఎదురు దెబ్బ తగులుతుంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినప్పటి నుండి ఆ పార్టీలోని చాలా మంది కీలక నాయకులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే చాలా మంది నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవగా, మరికొందరి నాయకులేమో కాంగ్రెస్ పార్టీలోని కీలక నాయకులను కలిసి కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాం, మీరే తేదీని నిర్ణయించండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో అలాగే అధిష్టానంతో మాట్లాడండి అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలను కోరుతున్నారట. మనకందరికీ తెలిసిందే, ఈ మధ్య చాలా మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిశారు. ఇక ఒక సిట్టింగ్ ఎంపీతో పాటు మాజీ ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అలాగే మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అలాగే వారి సతీమణి కూడా నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వారితో పాటు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తొలి మేయర్ అయిన బొంతు రామ్మోహన్ సైతం కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇకపోతే బీఆర్ఎస్ పార్టీకి మరో సిట్టింగ్ ఎమ్మెల్యే చెప్పబోతున్నట్టు తెలుస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయిన తెల్ల వెంకట్రావు గారు త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ లో చర్చలు జరిగినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా భద్రాచలంలో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. గతంలో బీఆర్ఎస్ లోనే ఉన్న తెల్లం వెంకట్రావు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రస్తుత రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే భద్రాచలంలో కాంగ్రెస్ నుంచి అప్పటికి సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన పోదెం వీరయ్య ఉండడంతో తెల్లం వెంకట్రావు గారికి టికెట్ విషయంలో భరోసా లభించలేదు. అదే సమయంలో బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆఫర్ రావడంతో వెంకట్రావు మళ్లీ బీఆర్ఎస్ గూటికి చేరారు. జిల్లాకు చెందిన మంత్రి పొంగులేటి అనుచరుడిగా ఉన్న వెంకట్రావు అసెంబ్లీ ఎన్నికల తర్వాత వెంటనే కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరగగా ఆయన కొట్టిపారేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ నియోజకవర్గ అభివృద్ధికి 10 కోట్లు నిధులు కేటాయించింది. ఆ నిధుల వినియోగంపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు అధికారం కల్పించింది. దీనికి తోడు త్వరలో మార్కెట్ కమిటీలతో పాటు పలు నియామక కమిటీలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. ఈ నేపథ్యంలోనే తెల్లం కాంగ్రెస్ పార్టీ గూటికి చేరేందుకు ఆసక్తిగా చూపుతున్నట్టు తెలుస్తుంది. జిల్లా మంత్రి పొంగులేటితో పాటు మరో రాష్ట్ర మంత్రితో మంతనాలు సాగించి పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. లోక్సభ ఎన్నికలకు ముందే వెంకట్రావు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుంజుకునే అవకాశం ఉందని సమాచారం. అయితే తెల్లం వర్గీయులు మాత్రం తమ ఎమ్మెల్యే బీఆర్ఎస్ లోనే ఉంటారని, కాంగ్రెస్ లో చేరే అవకాశం లేదని చెబుతున్నారు. మొత్తానికి ఖమ్మం జిల్లాలో గెలిచిన ఏకైక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను కూడా పొంగులేటి గారు కాంగ్రెస్ పార్టీలోకి తీసుకువస్తే ఎన్నికలకు ముందు పొంగులేటి గారు చెప్పినట్టే ఖమ్మం జిల్లాలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవకుండా చేస్తాను అని ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చేశారో ఆ మాట నిలబెట్టుకునే అవకాశం మాత్రం కనిపిస్తుంది. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలో ఎవరు ఉంటారో ఎవరు పోతారో తెలియక బీఆర్ఎస్ అధిష్టానం ఆలోచనలో పడ్డది.